చైర్మన్ సార్, సభ ఎట్లా జరపాలో కూడా ప్రభుత్వానికి నిర్దేశిస్తారా సార్? ఈ సభను ఏం జరపాలి, ఎట్లా జరపాలి అనేటువంటిది గవర్నమెంట్ ని గైడ్ చేస్తారా సార్? ఎందుకు లేస్తున్నారు? ఎందుకు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ప్రభుత్వం ఈ రోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. రోజులాగా వాకౌట్ చేసి పోవద్దండి. మా రిక్వెస్ట్ ఒకటే, వాకౌట్ చేసి పోవద్దండి. సభ సాంప్రదాయం ప్రకారం మంత్రి గారు మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. ఐఎమ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ది సబ్జెక్ట్ ఆఫ్ టీటీడీ లడ్డు ప్రసాదం విల్ బి టేకెన్ అప్ బట్ యాజ్ అ షార్ట్ డిస్కషన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ on Thursday 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. ఎవరు రాశారు అధ్యక్ష? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్. ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని అంటారు. మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. దయచేసి వాకౌట్ చేయొద్దు. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఉండండి. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఉండండి. వినండి. ఎందుకు భయపడుతున్నారు? నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు గంట